హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. దీప, కార్తిక్ మొగుడు పెళ్ళాలు మాదిరిగా స్టేషన్కు వచ్చారని నరసింహ రగిలిపోతూ ఉంటాడు. నీ ఒంటి మీద దెబ్బల కంటే ఇదే మందున్నట్లుంది అని శోభ దిబ్బి పొడుస్తుంది. దీప మామూలుది కాదని ముందే చెప్పాను, కానీ మీ అమ్మ మాత్రం దాని జోలికి మీరు వెళ్ళొద్దు, అది మీ జోలికి రాదని చెప్పింది. నిజమే కదా, నువ్వు వేస్ట్గా వెళ్ళావని నరసింహను తిడుతుంది. జోలికి వెళ్ళడం కాదు, కేసు వెనక్కి తీసుకోకపోతే నిజంగానే జైలుకు వెళ్ళేవాడివి. ఇప్పుడు నువ్వు నిజంగానే గాజులు వేసుకోవాలి. ఎందుకంటే అది మగాడిలా ధైర్యంగా తిరుగుతుంటే నువ్వు ఆడదానిలా భయంతో చస్తున్నావు అని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. నరసింహ శోభ మీదకు చేయెత్తుతాడు. శోభ మాత్రం తన నోటికి తాళం వేయకుండా మాట్లాడుతూనే ఉంటుంది. బస్తీలో పరువు పోయింది. ఈరోజు నీ మీద కేసు పెట్టింది, రేపు నా మీద కేసు పెడుతుంది, నన్ను ఈడ్చుకొని పోతుంది. అలాంటి కర్మ నాకు పట్టకూడదు అంటే నన్ను మా అమ్మ కాపాడుతుందని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది శోభ. ఈ గొడవకు కారణం దీప. నువ్వు చెప్పిన తర్వాత దాన్ని వదిలేద్దామని అనుకున్నాను, కానీ నా మీద కేసు పెట్టి చాలా పెద్ద తప్పు చేసింది. ఈ బస్తీలో నా ముందు నిలబడి మాట్లాడడానికి చాలా భయపడతారు. అలాంటిది నా పరువు తీసేసింది. దాన్ని వదిలిపెట్టను, దాన్ని అసలు క్షమించను. దాన్ని ఏం చేస్తానో చూడు. నా పేరు చెప్తేనే గజగజ వణికిపోయేలా చేస్తాను. నా కూతుర్ని అడ్డు పెట్టుకొని ఎలా ఆడుకుంటానో చూస్తా ఉండు అంటాడు. అదంతా కాదు, మీ మామయ్య సంవత్సరికం నువ్వే చేయాలని అనసూయ చెప్తుంది. నేనెందుకు ఆ దీప చేసుకుంటుందిలే అంటాడు. అది చేస్తే నా తమ్ముడు ఆత్మ శాంతించదు. అసలు ఆ దీప అనేసి చెప్పకుండా ఆగిపోతుంది. ఆ పనులు ఏదో అదే చూసుకుంటుందిలే అనేసి వెళ్ళిపోతాడు నరసింహ. అది నా తమ్ముడు సొంత కూతురు కాదు, ఎక్కడో దొరికింది. నిజం చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాడు. వాడి మీద గౌరవంతో చెప్పకుండా ఆగిపోతున్నానని అనసూయ అనుకుంటుంది. దీప తండ్రి ఫోటో చూసుకుంటూ తండ్రి సంవత్సరికం గుడికి వెళ్తున్నానని శౌర్యకి చెప్తుంది. తాతయ్య రారా అని శౌర్య అడిగితే రారు, ఒక కళ్ళు మూసుకొని కారు నడుపుతున్న వ్యక్తి చంపేశాడని కోపంగా అంటుంది. చచ్చిపోవడం ఏంటని శౌర్య అనేసరికి దీప మాట మార్చేస్తూ ఉంటుంది. బంటు పారిజాతం కోసం వెతుకుతుంటే శౌర్య ఎదురుపడుతుంది. అమ్మగారి కోసం వెతుకుతున్నారని చెప్తాడు. గదిలోనే ఉందని చెప్పి శౌర్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఎదురుగా పారిజాతం తెల్ల చీర కట్టుకొని మొహానికి మాస్క్ వేసుకొని ఉంటుంది. దెయ్యం అనేసి శౌర్య పారిపోతుంది. బంటు కూడా చూసి దెయ్యం అనేసి పరుగు పెడతాడు. వాళ్ళిద్దరూ కంగారుగా రావడం చూసి ఏమైందని శివనారాయణ అడుగుతాడు. గదిలో దెయ్యం ఉందని శౌర్య చెప్తుంది. సరేనని చూడడానికి శివనారాయణ కూడా వెళతాడు. ఇది నువ్వు భయపడే దయ్యం కాదు, నేను భయపెట్టే దయ్యమని అంటాడు. ఇద్దరు కాసేపు కామెడీ చేస్తారు. నరసింహ షర్టు బటన్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే సాయం చేయకుండా శోభ తన మాటలతో దిబ్బి పొడుస్తుంది. పక్కింటావిడ వచ్చి శోభతో మాట్లాడుతుంది. జాగ్రత్త, నువ్వు రెండో పెళ్ళానివి. అసలు మీకు పెళ్ళి కాలేదని బస్తీ వాళ్ళు అనుకుంటున్నారు. మొదటి పెళ్ళం కేసు పెట్టిందంట కదా, గవర్నమెంట్ దృష్టిలో రెండో పెళ్ళి చెల్లదు అంటూ కదా. నరసింహ వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? మొదటి పెళ్ళం కంచం లాంటిది అయితే రెండో పెళ్ళం అరటి ఆకు లాంటిది. ఆ దేవుడే నిన్ను కాపాడాలని అనేసి ఆ పక్కింటి ఆవిడ వెళ్ళిపోతుంది. దీంతో శోభ మళ్ళీ మొదలు పెడుతుంది. నరసింహను నోటికొచ్చినట్లు తిడుతుంది. అనసూయ కూడా కొడుకునే తిడుతుంది. దీప జోలికి వెళ్ళొద్దని అంటే వినకుండా వెళ్ళామని గడ్డి పెడుతుంది. కోపంతో కొట్టడానికి నరసింహ చేయెత్తుతాడు. కానీ శోభ మాత్రం రెచ్చగొట్టేలా మాట్లాడుతూనే ఉంటుంది. నీ పెళ్ళం ఏదో అందని రెచ్చిపోకని అనసూయ చెప్తే నరసింహ మాత్రం దాన్ని వదిలిపెట్టనని అంటాడు. దీప నా ముందు మోకాళ్ళ మీద కూర్చొని నన్ను వదిలిపెట్టమని చేతులు జోడించి వేడుకోవాలి. అలా చేసి తీరుతానని శపథం చేస్తాడు నరసింహ. దీప తన తండ్రికి సంవత్సరికం కార్యక్రమం చేస్తుంది. దీప తండ్రికి పిండం పెడుతుంది. పిండం తినేందుకు ఒక్క కాకి కూడా రాదు. అప్పుడే ఒక సాధువు వచ్చి బతికి ఉన్న వాళ్ళకి పిండం పెడితే కాకులు ఎలా ముడతాయని అంటాడు. దీంతో దీప షాక్గా చూస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.